పర్టికులర్గా ఈ యాక్టర్ ఈ టైంలో ఇలా చేయకపోతే బాగున్ను అనుకున్న ఫీల్ అయిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా మన సినిమాలో? అంటే ఇలా ఇబ్బంది పెట్టకంటే ఉంటే బాగున్నేమో అని. అంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ సినిమా రిలీజ్ అవుద్ది, అప్పుడు దాన్ని పర్టికులర్గా చూస్తారు. అంటే పేరొద్దు, సమ్ పర్టికులర్ యాక్టర్ ఎవరైనా ఫీల్ అయ్యావా అని. ఒక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. పేరేంటి? సీక్రెట్. పెద్ద సీక్రెట్ అయితే. రిలీజ్ అయిన దానిలో ది బెస్ట్ అనే పేరు దేనికి వచ్చింది? నాకు పర్సనల్గా 2 Souls of Memories మహా చాలా ఇష్టం. నేను ఉన్నానని 2 Souls of Memories ఏనా? నాకు పర్సనల్గా ఇష్టం. సాంగ్ ఏంటో నడకు, నీకు కూడా తెలియదు అంటవా? తెలుసు కానీ చెప్పు. మోస్ట్గా ది డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్ ఏంది అక్కడ? సీతంపేట దగ్గర. అక్కడ అన్నా అసలు కొండ చంపేసింది. మనందరం చెప్పులు లేకుండా మట్టిలో నడుస్తుంటాం. మిగిలింది షూట్ అంతా జరిగినప్పుడు అట్లీస్ట్ చెట్ల మధ్యలోనే కనుక ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి షర్ట్ ఇప్పేసిన ప్రశాంతం కూర్చోవచ్చు. అందరినీ గొడుగు కిందకి పంపిద్దాన్ని గొడుగు సరిపోవట్లేదు, షార్ట్స్ అవుతున్నాయి, చూస్తున్నాం ఎండ తగులుతుంది, కిందనేమో చెప్పులు సరిపోవట్లేదు ఆ సైజు. అక్కడ జరిగిన షూట్ నాది అని కాకుండా మనది చేశారు అందరూ. అది నాకు చాలా బాగా నచ్చింది. 1.5 year దగ్గర 2 years అయింది. ఇంకంతా ఆడియన్స్ తయ్యా పిక్చర్ అవి బాకీ. సర్లే. అది నాకు తెలుసు. ఈవెన్ దో రెమ్యూనరేషన్ అంటే షూట్ అయిపోయి వెళ్ళిపోయామా, రెమ్యూనరేషన్ పడేదా, దానికి ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా ఫోన్ చేసి పడ్డాయి మీకు డబ్బులు నిజంగానే అనేది, పడ్డాయి అన్న, ఏమైనా కటింగ్ లైన్ లేవన్నా అంటే సరే సార్. అలా నాకు ఫోన్ చేసినండి, వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు, నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఏమన్నా చేసి అరే ఇలా డబ్బులు పడ్డాయని అడిగారని నాకు కూడా చేశారు. అసలు అంతమందికి చేసి అడగాల్సిన అవసరం ఏంది ఆయనకి? అంత పర్టికులర్గా పట్టించుకొని ఇంత ఇచ్చినా సరే. అంటే బేసికల్గా నాకు ఫస్ట్ ఆ పర్సన్ ఎవరో తెలియదు. షూట్కి వచ్చేటప్పుడు ఓకే ప్రొడ్యూసర్ ఈయన మాట్లాడు అంతే. కానీ ట్రావెల్ అయ్యే కొద్దీ ఈ పర్సన్ ఇంత మంచోడు, ఈ పర్సన్ ఇంత ఉన్నాడు, ఈయనకి ఏదైనా చేస్తే మంచిగా చేయాలి తప్ప వీళ్ళని మోసం చేయాలనుకున్న వాళ్ళు ఆలోచించడానికి కూడా ఎలా రాబో వస్తుంది. వాళ్ళు కూడా చేసే అసలు ఎలా ఉండేదంటే, అంటే ఒక్కనొక టైంలో మంచిగా ఉంటే కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారయ్యా. అలాంటి ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు మోసం చేయడానికి చాలా ఎక్కువ మంది ఉంటారు. అది ఇప్పుడు ఉండే ఈ యుగంలో ఇంకా ఎక్కువ. నువ్వు మంచిగా ఉన్నావంటే ఖచ్చితంగా నిన్ను ఒక 10 మంది ముంచడానికి రెడీగా ఉంటారు. అది మంచిగా ఉంటేనే ముంచేస్తారు. మనం రియలైజ్ అయినప్పటికీ ఓకే నన్ను ముంచాడురా అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మనకు తెలీదు. అప్పటి వరకు మరి నాకు చాలా మంచోడురా, ఈయన నాకు ఏమండో సపోర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. కాకపోతే రియాలిటీకి వచ్చి మొత్తం మునిగిన తర్వాత ఈడు ముంచడానికి వచ్చాడండి అనిపిస్తుంది. అప్పుడు అది మనం గెస్ చేయలేం. ఓకే, గెస్ చేసినప్పుడు ముందు జరిగిందంతా ఇంకా మర్చిపోవడానికే ట్రై చేయాలి. అది పెట్టుకుంటే బాధ తప్ప ఏమి ఉండదు, అంతా అయిపోయింది. కానీ సినిమా షూట్ బాగా అయ్యింది, అదొక హ్యాపీనెస్. ఆయన ఇంకా బాగా ట్రీట్ చేశాడు, అదొక. అది కాక రత్నాకర్ గారు నన్ను నమ్మి ఇంత బడ్జెట్, ఇప్పుడు అప్రాక్సిమేట్ చాలా ఎక్కువ, అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి దట్టు ఎవరి దగ్గర పని చేయలేని నాకు ఇంత పెట్టడం అనేది చాలా ఎక్కువ. నాలో అసలు ఏం చూసి అతను ఇంత డబ్బులు పెట్టారనేది నాకు తెలియదు. కానీ ఫస్ట్ నుంచి నేను అడిగాను, ఏం సార్ నన్ను నమ్మి ఎంత పెట్టారంటే, ఫస్ట్ నీ కథ బాగుంది, తర్వాత నీ వర్క్ చూసాను, నీ వర్క్ బాగుంది అన్నమాట. ఇతను నిజంగా అంటున్నారా లేదంటే ఏదో నన్ను చాలాసార్లు చెప్పారు, నువ్వు నీ ఎగ్జిక్యూషన్ అది బాగుంది స్వామి, నువ్వు అనుకునేది అనుకున్నట్టు తీస్తున్నావు, అందుకే నేను పెడతా వస్తున్నాను అని అనమాట. అలాంటి వాళ్ళు దొరకడం నాకు నిజంగా లక్ కన్నా ఇంకేమైనా పెద్ద పదాలు ఉంటే అవే. నేను కూడా స్టార్టింగ్లో రత్నాకర్ సార్ అనే ఇది ఉండేది, లైక్ సేవ్ చేసుకుంటాను. రత్నాకర్ అన్న. నేను కూడా ఎప్పుడైనా సార్ అంటే తమ్ముడు అన్యాన్ని పిలమన్నాను కదా అంటారు. సార్ అది నాకు మీ డిజిగ్నేషన్కి అది రెస్పెక్ట్ సార్, అది వచ్చేస్తా సార్ అంటే అయితే వద్దు నువ్వు నన్ను పిల్లద్దు అసలు అంటారు. ఇది ఎక్కడ బాగా అనిపించింది నాకు. ఒకరోజు పక్కన నుంచి తింటున్నాడైరా, నీదేమో అతను కూడా అంతే సార్, టేబుల్ మీద తినాలంటే అక్కడ తింటేంటి ఇక్కడ తింటే జనాలు అందరితో కలిసి తినాలి అంటాడు ఆయన. అదే నాకు అర్థం కాదు. అయితే షూట్ అంతా అయిపోయాక సార్ గుడ్ మార్నింగ్ సార్ అని అడిగితే రిప్లై అవ్వలేదు, ఫస్ట్ మెసేజ్ తిడితే అంటే ప్రొడ్యూసర్ కదా బిజీగా ఉంటాడు. సార్ బాగున్నారు సార్ అంటే రిప్లై అవ్వలేదు. బిజీగా ఉన్నారా అని ఇట్టాను అంతే. సార్ ఏమట్లేదు, లేదురా నువ్వు సార్ అని పిలుస్తున్నావు కదా అందుకే పట్టించుకో. ఓడి అమ్మా, ఇది కూడా ఉంది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెంకయ్య నీ గురించి, నా గురించి, రాజేష్ అన్న గురించి చెప్తూనే ఉంటారు. వీళ్ళు ముగ్గురు మా తమ్ముళ్ళు.
మేమందరం కలిసి సినిమా చేసాం. ఈవెన్ విజయవాడలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే. అది అతను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తారన్నమాట. ఒకరు లేదని మన మీద కోపం ఉందనుకో అరిసేస్తారు. ఏం స్వామి ఇదే అని అంటారు. కరెక్ట్ 10 నిమిషాల తర్వాత అతను వచ్చి సారీ స్వామి అంటారు. ఇదేంటిది ఇతనే ఒకవేళ తప్పు మందే ఉన్నా అతనే సారీ చెప్తారు. పరిచితుడిలా ఉన్నాడు ఈయన. అంటే అతను ఏది ఎక్కువసేపు ఉంచుకోరన్నమాట. బయట పెట్టేస్తారు. పెట్టేసి తర్వాత సర్లే మనోలే కదా అని చెప్పి మళ్ళీ అతను వస్తారు. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు మనకి ఫాదర్ ఎవరైనా తిట్టిన మళ్ళీ ఆ బాబు వచ్చి ఫాదర్ని హ్యాక్ చేసుకోవడం అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి మైండ్ సెట్ అవుతుంది. ఓకే అన్నట్టు నీకు అడిగాను మర్చిపోయినా. చెప్పను. ఈ మూవీలో చేసిన వాళ్ళందరికీ కొంతమంది యాక్టర్లకి రేటింగ్ ఇవ్వమని ఒకరు అడిగారు నాకు. ఓన్లీ ఒక 5-6 యాక్టర్లు ఉన్నారన్న. అప్ టు 0 to 10 రేటింగ్ ఎంత ఇస్తావు నీ పర్సనల్ రేటింగ్ ఈ మూవీకి సంబంధించిన? ఈ మూవీకే, ఓన్లీ మూవీ పరంగా. వేరే మూవీలకి ఎందుకు ఇస్తా అంటే యాక్టింగ్ పరంగా వాళ్ళ థింగ్. ఓకే, పర్సనాలిటీ వైజ్ ఇచ్చిన నాదొకటి ఇవ్వే రేటింగ్. సో ఫస్ట్ థింగ్, స్వామి పట్నాయక్ నీ రేటింగ్ ఎంత? నా మీద అంటే కాన్ఫిడెంట్ గురించా సినిమా గురించి? ఏదైనా అంటే నువ్వు ఇచ్చిన సినిమా గురించి అయితే నా మీద నాకు 10/10. నా పర్సనాలిటీగా నేను ఇంకా మార్చుకోవాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి అదో 5 ఇద్దాం. నన్ను కూడా అడగచ్చు కదా, నేనే చెప్తాను. తర్వాత నువ్వు ఇదన్నా అవన్నీ అయిపోయి. ఓకే, సెకండ్ థింగ్ హీరో రాజేష్ గురించి యాక్టింగ్ పరంగా అయినా పర్సనాలిటీ పరంగా అది 10/10. రెండు 10/10. ఓకే, శ్రావణి 10/10. ఆకాష్ 10/11 వేసుకో. 10/11 అంటే ఇటువైపు 11 నుండి 10 అడ్డు ఉందన్న. నాకు 1 పాయింట్ తక్కువ ఇచ్చినట్టు ఉంటుంది. అది 11/10 అంటే ఓకే, ఆకాష్కి 11/10. ఇది బాగుంది అంటే 100 ఇవ్వరా అన్న? 100 లేదన్న, ఇచ్చుకోవచ్చు అన్న, మన ఇష్టం, అది నాకు ఒకటికి వర్తిస్తుంది. 100/10 అయితే. సో నెక్స్ట్ నీకు బాగా దగ్గర పర్సన్ వెంకీ. 10/10. 10 కన్నా ఎక్కువ పర్లేదు. అదేంది అందరు నాకు 11 ఇచ్చి అందరికి 10? నేను అడుక్కున్నాననే కదా అన్న, 11 ఇచ్చి. లేదు వీళ్ళందరిలో వెంకీ అన్నకన్నా ముందు నువ్వే నాకు తెలుసు, అందుకు 1% ఎక్కువ. వీళ్ళందరిలో నీతో లైక్ ఐ మీన్ అంటే ఇప్పుడు మూవీ షూట్ అయ్యి 2 years అయింది. ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా అప్పుడప్పుడు మినిమల్ కాలింగ్ చేసుకుంటా లేదా ఒక సపోర్టివ్గా ఉన్న పర్సన్లో అయినా నీకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన పర్సన్ ఎవరు? వెంకీ అన్నయ్య. ఏమిచ్చాడు? మోరల్ సపోర్ట్. ఓకే, కొన్నిసార్లు మనం ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి అనుకో, ఇదన్నా పరిస్థితి అంటే ఏం లేదు సమ్ లైట్లే అన్నట్టు చాలా నీట్గా, అంటే ఏ విషయాన్నైనా చాలా నీట్గా కంపోజ్డ్గా హ్యాండిల్ చేస్తాడు. అది మనకు రాదు నార్మల్గా. నాకు ఫస్ట్ రాదు. ఫస్ట్ ఏమైనా కోపం వచ్చితే వెంటనే ఫోన్ పెట్టి బీచ్కి వెళ్ళిపోలే. బీచ్కి వెళ్ళిపో 1-2 గంటలు కూర్చుంటే అప్పుడు ఆ కూల్ అవుతాం. అతను దానికన్నా ముందే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు అన్నమాట. సరే ఇప్పుడు ఇది జరిగిపోయింది, అయితే మన తప్పు లేదా అవతల వాళ్ళ తప్పు, ఏదో మిస్టేక్ వల్ల జరిగింది. ఇప్పుడు మనం ఎవడన్నా సపోజ్ అరిస్తాం అనుకో, ఏం పోదు, మనం చెడ్డ అయిపోతాం కదా అని అన్నీ ఆలోచించుకుంటారు. మనకి అంత స్పీడ్గా అంతగా ట్రిగర్ అయిపోద్దాం కొన్నిసార్లు మైండ్. అలా నేను ఎక్కువ ట్రిగర్ అయిపోతాను అనమాట. అతను అలా అవ్వరు. అందుకని ఏమన్నా నాకు కొంచెం సడన్గా ఏదైనా అవుట్ ఆఫ్ మైండ్ వచ్చింది అనుకో, ఫోన్ చేసి దాన్ని అంటే చెప్తాను నీట్గా, లైట్ వదిలేని. తర్వాత రాజేష్ అన్నకు చేస్తుంటాను. అతనికి ఎక్కువ చేయకపోవడానికి కారణం ఏంటంటే అతను బిజీ స్కెడ్యూల్ అసలు. అన్న ఒకసారి విజయవాడలో స్టేటస్ పెడతాడు, ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి తిరుపతి అంటాడు, ఒకసారి హైదరాబాద్ ఫీల్డ్లో మనం ఉంటాం. కానీ ఎత్తితే ప్రతిసారి ఒకవేళ షూట్లో ఉన్నానని చెప్తాడు అనమాట. ఆ తర్వాత నీకు వెంకీతో పాటు సురేష్కి ఫోన్ చేస్తుంటాను, మన అదే చీఫ్ అసోసియేట్. కానీ నేను షూట్ అయిపోయినాక ఫ్రాంక్గా చెప్తాను మళ్ళీ మనకు నీ గురించి నీకన్నా సురేష్ గడికి ఎక్కువ అడిగేవాడిని తెలుసా. వాడు నేను ఫోన్ చేసుకుంటే టాపిక్ ఒక అరగంట మాట్లాడాం అనుకో, 25 నిమిషాలు నీ గురించి, స్వామి అన్న అక్కడ ఉన్నాడు, అక్కడ ఇలా చేస్తున్నాడు అలాది. వాడు పాపం ఆడు ఉండే ఏరియా దగ్గర నుంచి నీ దగ్గర నడుచుకొని వస్తున్నానంటే ఈ 10 నిమిషాలు కూడా ఎందుకు టైం వేస్ట్ చేయడానికి ఫోన్ చేసేవాడు. చేసి ఎడిటింగ్కి వెళ్తున్నాను, ఎడిటింగ్ ఎంత అవుతుంది, స్వామి అన్న అలా చేస్తున్నాడు, ఎంత అవుతుంది, అసలు స్వామి అన్న చాలా ఎక్కువ తీసుకున్నాడు. ఈవెన్ దో కొన్నిసార్లు అనేవాడు నెక్స్ట్ సినిమా కూడా స్వామి అన్నతోనేరా, ఏదైనా సరే అన్న దగ్గర. వాళ్ళు నన్ను వదలను, నేను వాళ్ళని వదలను, అంత వాళ్ళు వదలరు. వాళ్ళు అస్సలు అంటే కొంతమందికి పర్సనల్గా నచ్చుతారు అన్న పర్సన్స్. ఇప్పుడు నీకన్నా ముందు నాకు అంటే నీకు నాకు పరిచయం పెరిగింది ఒక షూట్ తెలుసు.
కానీ ఇప్పుడు నాకు తెలిసి ఆ పర్సన్ ఎక్కడున్నారో ఏందో కూడా అంటే ఎక్కువ మధ్యలో డిస్టర్బెన్సెస్ అన్నీ నేను ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు అంటే అప్పటి నుంచి మన ట్రావెల్ 2018 నుంచి ఇప్పటికి కూడా వెన్ ఐ కాల్ యూ విల్ లిఫ్ట్ లైక్ ఎ ఫ్రెండ్, అంటే ఎత్తి ఏంట్రా ఏం చేస్తున్నారా లేదా అన్నీ ఏటని ఇదని. నీతో పాటు నిన్నైనా గౌతమ్ అయినా నాకు తెలిసి మీరిద్దరూ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నారు. మధ్యలో ఉంచి మధ్యలో వెళ్ళిపోయి కొంతమంది తక్కువ ఎక్కువ ఇది అని మాట్లాడుకున్నా. నేను ఎక్కువగా నీకు నీకు ఒకటి బాగా తెలుసు, ఒక షార్ట్ ఫిలింకి వ్యూస్ ఎంత వచ్చాయని తెలిసి నేను ఆడే డైరెక్టర్ ఏడ్ చేస్తాడు, ఆడు అసలు వర్క్ ఏం చేయడు, ఆడికి అసలు ఏం తెలియదు. అప్పుడు ఒక షూట్ అనుకున్నారు నాతోనే చేస్తున్నాం. నేను చూస్తున్నంత వరకు ఆ పర్సన్లకి ఏంటంటే నీకేం చెప్పినా నువ్వు తీసుకోవట్లే. మెయిన్ థింగ్ ఏంటంటే నీ మైండ్లో ఒకటి ఉంది ఆల్రెడీ థాట్ ఇది చెయ్యాలి అని. అవతల పర్సన్ ఏంటంటే నేను చెప్తే వాడు చెయ్యాలి అని థాట్లో వచ్చాడు, కానీ అది ఏం జరగకపోవడం వల్ల చాలా అడల్ ఫేసింగ్ మీద అప్పుడు చాలా నెగిటివిటీ తెలుసు నీ మీద వచ్చింది. నాకు నిజంగా అతను చెప్పాడని విషయం కూడా గుర్తురావట్లేదు ఇప్పుడు. అంటే మీరు చెప్పి ఉండొచ్చు, ఆ టెన్షన్లో తీసుకోపోయి కూడా ఉండొచ్చు నేను. అంటే కొన్ని ఏంటంటే అది చాలా హైకి వెళ్ళిపోయాడు ఆయన. వాడికి ఏం వచ్చు, వాడికి ఏం రాదు, నాకు వచ్చు, నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది. నేను నీకు అడిగేటప్పుడు ఒకటి అన్నా, వ్యూస్ దేవుంది ఆకాశ్ ఎప్పుడైనా వస్తుంది, నీ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. యాజ్ ఎ డైరెక్టర్ అయినా యాజ్ అన్ యాక్టర్గా అయినా నేనైనా నువ్వైనా ఎప్పుడైనా నేను నేర్చుకుంది మన మూవీ షూట్లో అయినా నీకు వచ్చేది ఏది 100% కాదు. ఆ క్యారెక్టర్ మేబీ నువ్వు 100% ఇస్తున్నావు, కానీ ఏంటంటే నీకు నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్కి నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఎవ్రీడే నువ్వు కొత్తది నేర్చుకుంటూనే ఉంటావు, అప్పుడే నువ్వు అప్గ్రేడెడ్ వర్షన్లో ఉంటావు. దెన్ నేను అదే విషయం ఏదైతే విన్నాను నీ దగ్గర నుంచి అది నేను అబ్జర్వ్ చేశాను కూడా. అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నువ్వు చేసావు, నువ్వు 0 నాలెడ్జ్తో దిగో, ఒక 1%, 2%, 3% స్టెప్ బై స్టెప్. ఈవెన్ నాకు తెలిసి అందరూ కూడా ఏంటంటే నేను పర్సనల్గా ఫీల్ అయింది, సినిమా వచ్చిందంటే అందరు 99 స్టెప్ దగ్గర ఉన్నావు అని అనుకుంటారు, కానీ నేను ఏంటంటే ఇంకా నువ్వు 45వ స్టెప్ దగ్గర నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఏంటంటే నేర్చుకుంటున్నావు. ఇంకా ఆ 20 షార్ట్ ఫిల్మ్లు తీసినా సరే నువ్వు ఏదైతే ఉంటావో ఇప్పుడు ఒక సినిమా తీసి ఇంకొక 5 సినిమాలు తీసినా నువ్వు అదే ఉంటావు. ఎందుకంటే నీకు ఒకటే కష్టం, ఎక్కడి నుంచి వచ్చో నీ పాత్వే తెలుసు, అదే నువ్వు చెయ్యాలి, అదే నేర్చుకుంటుంటావు. ఎంత వచ్చినా సరే అదే చెయ్యాలనుకుంటావు. దాన్ని బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం నాకు అర్థం కాదు. ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు నార్మల్గా ఒక డైరెక్టర్కి చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. అది దేనివల్ల నాకు తెలియదు. అంటే నెక్స్ట్ సినిమాకి నన్ను తీసుకుంటారని అయ్యి ఉండొచ్చు, నాతో ఉండే ర్యాప్ అయినా అయ్యి ఉండొచ్చు, ఏదో దానివల్ల రెస్పెక్ట్ ఇస్తారు. దూరం నుండి చూసే థర్డ్ పర్సన్కి ఈడేంటి నా దగ్గర తిరిగి కదా, ఇడిగేంటి ఇంత గేరా, ఈ యాటిట్యూడ్ అని వాళ్ళనుకుంటారు. మనం అప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే మనకు మట్టుకే తెలుసు. ఇప్పుడు సపోజ్ నీతో తీసిన షార్ట్ ఫిల్మ్లోని నేను అక్కడ జరుగుతున్నవన్నీ మనం అబ్జర్వ్ చేయలేము, ఎందుకంటే ఆ నర్సరీలో మనకి ఇచ్చింది చాలా తక్కువ టైం. వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇవన్నీ పట్టించుకొని ఇవన్నీ చూసి అవతలవాడు నా గురించి నిజంగా ఏమనుకుంటున్నాడని అటు తిరిగి చేస్తే ఇది 4 రోజులు అవుద్ది. నాకు ఇచ్చింది అక్కడ మనకి ఒక్కరోజు ఇచ్చారు. ఒక్క రోజులోనే 14 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయాలి. అది మీ కాస్ట్యూమ్స్ ఒకటే, లొకేషను ఒకటే, ఇంకే లొకేషన్లో ఉండవు. మహా అయితే ఇంకొకటి ఉంటుంది, 1 నిమిషం అంతసేపు ఉంటుంది. ఈ నిమిషాన్ని ఎవరికి బోర్ కొట్టకుండా చేయాలనేది ఫస్ట్ థాట్. తర్వాత మనం రాసుకునేది అవన్నీ సెటరికల్గా ఉంటాయి, పడుతుందా పడదా అని అదొక ఫీల్. ఈ అన్నిటిలోనే వాళ్ళు పట్టించుకోకపోవడం అవతలవాడు చూసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు గీర్లు అనిపిస్తుంది. ఇది మన తప్పు కాదు, అవతలవాడి తప్పు కాదు, ఇంకా టైం అంతే, దాన్ని మనం ఏం చేయలేము. అయితే వినేసి సరేలే నెక్స్ట్ టైం అలా ఉండకుండా చూసుకున్నాలే అన్నది తప్ప ఇంకేం చేయలేము. కానీ గొప్ప విషయం ఏంటంటే అన్నా, నువ్వు ధ్రువగా అండ్ యాక్టర్గా గుర్తించాదే బీర్ తెచ్చి వాడిని తీసుకొచ్చి పెద్ద పెద్ద సెటర్ డైలాగులు ఏమంటాడు, నేను ఎడ్ చేస్తాను. వాడు ఇప్పుడు కూడా ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేద్దాను అంటే చెప్తాడు కదా, ఇవే నువ్వు యాక్టింగ్ చేస్తావు అంటే స్వామి అన్న గుర్తించాడు, బొక్క నువ్వు గుర్తిస్తే గుర్తించాడు. పెద్ద సినిమా స్టార్టింగ్ సీనే నాతో స్టార్ట్ అవుతుంది, నువ్వేమనుకోండా ఆ సీన్ రీషూట్ చేస్తాం. అవునులే, కానీ వాడైతే అసలు ఇప్పటికి కూడా నేను యాక్టర్ని అవుతా. కానీ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఉండడం చాలా మంచిది. చేయడం చేయకపోవడం సెకండరీ. ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ లేదనుకో వెళ్ళడమే వేస్ట్. అదే, కానీ ఒక దరిద్రమైన విషయం నీతో మాట్లాడాలనుకున్నాను. చెప్పని, షార్ట్ ఫిల్మ్స్ చాలామంది చేస్తుంటారు కదా, నీకు తెలిసిన వాళ్ళు. అంటే కాన్ఫిడెన్స్ అనే విషయం నువ్వు ఎప్పుడే చెప్పు,
కొంతమంది ఓవర్గా ఫీల్ అవుతుంటారు, నేను డైరెక్టర్ ది బెస్ట్ డైరెక్టర్ అంటే గాజువాక్లో ది బెస్ట్ డైరెక్టర్ అని ఫీల్ అయ్యేవాడు చాలా మంది ఉంటారు. నా పేరు చెప్తే అందరికి తెలిసి నేను ఫేమస్. షార్ట్ ఫిల్మ్ చేస్తే నిజంగా అలా ఫీల్ అవ్వాలా అన్న? అవతల వాడి మైండ్ సెట్ అది, మనం ఏం చేయలేం. నా ఉద్దేశంలో నా పరంగా నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నా డబ్బులు పెట్టి నేను ఎంత వర్క్ చేయాలో, నాకు ఎంతవరకు ఆ టైంకి ఎంతవరకు వచ్చో 100% ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ చేశాను. కౌశల్య తనే రాఘవ కూడా ఇప్పుడు నాకు ఎంత 100% తెలుసో అంతా పెట్టాను. నెక్స్ట్ నేను రాసుకునే నెక్స్ట్ కథ అది అన్నదో నీకు కథ చెప్పాను, దానికి దీనికన్నా ఎంత పెట్టాలో నీకు తెలుసు, దానికి ఎంత పెట్టాలో దాని గురించి ఎంత నేర్చుకుంటున్నానో కూడా నీకు తెలుసు. అంత ఖచ్చితంగా పెడతాను. ఇక్కడ చేసింది స్వామి పట్నాయకే షార్ట్ ఫిల్మ్, కౌశల్య చేసింది స్వామి పట్నాయకి, ఇది చేస్తుంది స్వామి పట్నాయకి. మారుతుంది సినిమాయే తప్ప మనం మారకూడదు కదా. నేను ఫీల్ అయ్యేది అది, మనం మారుతుంది మనమే. ఇప్పుడు సపోజ్ నాకు రెమ్యునరేషన్ హైలో వచ్చింది అనుకో, ఏముంది ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, చాలామంది డైరెక్టర్లు అయినా ఏదైనా. నా వంతు నేనేమైనా హెల్ప్ చేయగలనేమో, లేదా నా టీంలోకి తెచ్చుకోగలనేమో. మాత్రం హెల్ప్ కూడా చేయకపోతే ఇంక వేస్ట్ అని నేను ఫీల్ అవుతా. నువ్వన్నట్టు ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అది ఉంటే మటుకు ఖచ్చితంగా అదే మనల్ని తినేస్తుంది. ఏంటిది, సపోజ్ ఇప్పుడు నేను ఇంకొకటి దగ్గర పని చేయడానికి లేదు, నా దగ్గరికి ఇంకోటి పని చేయడానికి వస్తున్నాడు అనుకో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకో, ఇక్కడికి వచ్చి పర్ఫెక్ట్గా పని చేయడు, నన్ను క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతాడు. నాకేం పోదు, నన్ను క్రిటిసైజ్ చేయడం వల్ల నా గురించి నువ్వు 10 మందికి చెప్తావు, నా క్రియేటివిటీ తగ్గదు, నీ మీద నేను ఫస్ట్ ఫోకస్ చేయను. నా క్రియేటివిటీ తగ్గకపోతే నేను ఇంకా హైలో ఉంటాను. నువ్వు నా మీద ఫోకస్ చేయడం వల్ల నీ క్రియేటివిటీ పోయింది, అందరి ముందు నువ్వు చీప్ అవుతావు. ప్రతిసారి అందరి మీద చెప్తాడరా అని చెప్పి అది ఒకటి ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటావు, నేను ఎదుగుతూ ఉంటాను. అదేనా నాకు ప్లస్సే. నేను అలా ఫీల్ అవుతాను. మరి మిగతా వాళ్ళు మేబీ అది వాళ్ళ ఇష్టం. అండ్ మమ్మీ డాడీ వన్ థింగ్, మూవీ షూట్ కన్నా ముందు నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నావు కదా, నీ షార్ట్ ఫిల్మ్ ప్రతిదీ చూపించుంటావు. నేను అంటే ఒక షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయింది అనుకొని మామూలుగా చిన్న పార్టీ ఏదో ఒక హాల్ బుక్ చేసుకొని చేసావు మినీ థియేటర్లో. ఆ రోజు ఐ ఫీల్ లైక్ వీడి సినిమా కొట్టినా సరే అంత హ్యాపీనెస్ కనబడదేమో మీ మమ్మీ కళ్ళల్లో. చాలా హ్యాపీగా ఆవిడ ఫీల్ అవుతూ నేను దగ్గర లేక అని చెప్తాను. మా అమ్మల్ని కూడా తీసుకొచ్చి పెట్టాలయ్యా ఇక్కడ, ఎప్పుడయ్యా ఛాన్స్ ఇద్దాను. ఈవెన్ నా మూవీ షూట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు మా అమ్మ అడుగుతుంది ఎప్పుడురా రిలీజ్ అంటే చెప్తాను, నేను థియేటర్కి తీసుకెళ్ళి సేమ్ సీన్ ఒకటి చెప్తాను, అదే నువ్వు చెయ్యాలి. మా అమ్మ ఇప్పుడు ఇక్కడ అలా అమ్మ చేసిందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నా దగ్గర. మీ మమ్మీ గారు కూడా చూసి షబాష్ ఆకాశ్ అని చెప్పి షోల్డర్ మీద చేస్తాను. నేను అదే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అన్న అది ఈగానే నువ్వు నాకు ఫోన్ చేయి అన్న, నువ్వు చెప్పిన మాట నిజమే అన్నా అని. ఏగానే ఏంది బాగా నువ్వు నేను అందరం ఒకే థియేటర్లో కూర్చోబెట్టి వాళ్ళు తీసుకొస్తాను నేను. తర్వాత ఈ ఫీల్ అంతా నువ్వు పెట్టుకుని తర్వాత చేస్తావు కదా, అప్పుడు చెప్పు అన్న నువ్వు చెప్పింది అయిందన్నా అని. కానీ అన్న నిజం చెప్తున్నా, అంటే నేను పర్సనల్గా ఈ మూవీ నాకు ఎంత బెనిఫిట్ అవుతుందో ఈ ఫీల్డ్లో దిగేటప్పుడు. అంటే 2017 కాలేజ్, అది కూడా నేను రావడం కూడా ఎలాగా కాలేజ్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అందరికి అమ్మేసుకుంటూ వచ్చాను, నేను ఎందుకు చేయలేనని. తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, కొంతమంది నన్ను క్రిటిసైజ్ చేయడం, తర్వాత నన్ను ఫస్ట్ టైం హీరోగా గుర్తించి పెడదాం అనుకున్న థాట్ నీకు వచ్చింది. అంటే అప్పటి వరకు ఆ షార్ట్ ఫిల్మ్లో ఫ్రెండ్ క్యారెక్టర్, ఈ షార్ట్ ఫిల్మ్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి నా వరకు నేను ఏదో నేర్చుకుని నీ షార్ట్ ఫిల్మ్ కూడా నేను 100% ఇచ్చానని కాన్ఫిడెన్స్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు చాలా వరకు ఇది నేను ఇంకా బ్యాచ్ చేయాలని థాట్లోనే చూసేవాడిని. కానీ నన్ను ఫస్ట్ టైం గుర్తించావు. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ నాకు కొంచెం వర్క్ ఉండి ఇవి ఉండి మనం కలలేకపోయి కొలాబరేట్ అవ్వాలి. కానీ సెకండ్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను నేను టీం అందని. కానీ థింగ్ ఏంటంటే ఈ ఫిలిం రిలీజ్ అయ్యాక ఆకాష్ అనేవాడిని చాలామంది ఫ్యామిలీలో అయినా వీడు వర్క్ అవుతాడు యాక్టర్ అన్నట్టు చూసేవారు. ఇది చూసాకైనా కొంచెమైనా ఫీల్ అవుతారేమో, వీడు బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు అన్న హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా నేను. ఖచ్చితంగా ఆ రోజు చెప్తున్నా, నువ్వు ఎక్కడుంటే సరే అక్కడికి వచ్చి కాల్ పట్టుకొని కాల్ పట్టుకో. కానీ అదే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైతే నిన్ను చాలా తక్కువగా చూసారో, కౌశల్య తనే రాగా చూసిన తర్వాత నీకే ఫోన్ చేసి ఆకాష్ మంచి క్యారెక్టర్ చేసావు ఎరగొట్సా ఉంటారు. నేను అదే అంటున్నాను, ఎవరి క్యారెక్టర్ వాడు ఖచ్చితంగా 100% న్యాయం చేశారు. ఈ మన సినిమాలో కథే హీరో, ఈ కథకి కావాల్సిన కథానాయకుడు రాజేష్, ఈ రాజేష్కి కావాల్సిన సపోర్ట్ మీరందరూ. అతను లెగడానికి మీరు ఎంత ఇచ్చారో అంత ఖచ్చితంగా ఇచ్చారు. అతను లేపింది మీరే. నాకు ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చెప్పకూడదు, కాలేజ్ డ్రామా ఒకటి ఉంటుంది స్టేజ్ మీద, అది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ సీన్. అది చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది.
అది అర్థం చేసుకోగలిగితే ఆడియన్స్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఆ సీక్వెన్స్లో జరిగే డ్రామా అంతా కూడా మన పురాణాల నుంచి ఒకటి ఉంటుంది, అది అలా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. నాకు అది పర్సనల్గా రైటింగ్లో కూడా నాకు చాలా ఇష్టం అది. అందులో మీ పర్ఫార్మెన్స్ మొత్తం మీ ఫ్రెండ్స్ ముగ్గురివి చాలా బాగుంటాయి. కొంచెం న్యాచురల్, కొంచెంగా చాలా ఎక్కువ న్యాచురల్గా అక్కడ జరుగుతున్న సీక్వెన్స్ని కామెడీ ట్రాక్లోకి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేయడం బాగుంటుంది. అది ఆ ఎగ్జిక్యూషన్ కానీ అంతా బాగుంటుంది. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో అందరూ చంపేసావు ఆకాష్ అంటారు. ఎదురు చూస్తున్నాం మేము కూడా. నేను కూడా దేనికి ఫోన్ చెప్తావు కదా దానికోసం. నువ్వు నా ఫోన్లో ఎత్తిన తర్వాత నువ్వు నన్ను వేసుకోకపోతే చాలా హ్యాపీ. అంటే చాలా సార్లు నువ్వు వేసుకున్నావు అనుకో సిచ్యువేషన్ నువ్వు నాకు నార్మల్గా నేను ఒక సిచ్యువేషన్ బ్రదర్గా నాకు కొన్ని నచ్చి కదంటే అది ఎవరి తప్ప అనలేము, డిపెండ్స్ అని. అది చెప్పాను కదా టైం, నీకు చెప్పాను నాకు ఇది బాగాలేదురా ఆకాష్ కొంచెం ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని. అది యూజువల్లీ నువ్వు చెప్పినా సరే నేను ఫస్ట్ అది ఫీల్ అయ్యా అంటాను. నేను చూసి ఇది నాకు తెలిసి పక్కా ఫోన్ చేస్తే వేసుకుంటాడు, 2 రోజుల తర్వాత చేద్దాం ఇప్పుడు చేయదు. కానీ ఫస్ట్ రివ్యూ నీ దగ్గర నుంచి వినాలనుకుంటాను. ఇప్పుడు సుధీర్ చెప్తాడు ఫోన్ చేసి, ఎవరు చేసినా చెప్పనా ఇది ఇలా చెయ్యి అలా చేయండి, సరే అన్న. ఈ తర్వాత ఈయనకి చేద్దాం అంటే ఒక రోజు ఆగి చేద్దాం ఇప్పుడు వద్దులే అలా వెళ్తుంది. కానీ రాజేష్ అన్న గురించి ఒక విషయం చెప్పలే. మొన్న కూడా ఒక పాడ్కాస్ట్ పెట్టుకున్నాం, ఆయనది రాజుగారి దొంగల సినిమా. వాళ్ళ టీం అందరి దగ్గర కూడా తీసుకెళ్ళి వీడు ఫ్రెండ్ క్యారెక్టర్ నాతో చేశాడు, చాలా బాగా చేశాడు, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మెన్స్. ఈవెన్ నెక్స్ట్ మూవీలో చేయాలనుకున్న వీడిని పెట్టుకోవచ్చు. చూస్తుంటే ఎలా ఎంత మంచి వాళ్ళు దొరుకుతారు మనకి చుట్టుపక్కల. అసలు ఆపర్చునిటీ నీదే అంటే నీ గురించి అని కాదు, అతనికి పర్సనల్గా కొంతమంది యాక్టర్లు ఎవరైనా నచ్చారనుకో, పెద్ద పెద్ద సినిమాలు అతను చేస్తున్నప్పుడు కూడా ఏమైనా ఉంటే ఫోన్ చేసి చెప్పడం నేను చూసాను అనమాట. ఇక్కడ నీ దగ్గరలో ఉన్నాను అనుకో, నువ్వు వైజాగ్ నుండి హైదరాబాద్లో ఎవరైనా కావాలంటే హైదరాబాద్లో అతను తెలిసిన ఉన్నాను అనుకో, ఖచ్చితంగా రిఫర్ చేస్తాడు అంతే, తీసేసుకోమని చెప్పడు. అంటే తీసేసుకోమని చెప్పడం అంటే ఆర్డర్లా ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్గా స్వామి ఒకసారి ట్రై చేయని చెప్పి అంటాడు అనమాట. ఎలాగా మీరు బాగా చేస్తారు, ఖచ్చితంగా డైరెక్టర్గా ఏం కావాలో తీసుకుంటాడు, అతను తీసుకుంటాడు. అంతవరకు తీసుకెళ్ళడం గొప్ప కదా. ఆ డైరెక్టర్ ఎదురుగా నించోబెట్టి ఆడిషన్ వరకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప. అంతవరకు ఖచ్చితంగా బాగా హెల్ప్ చేస్తాడు. తీసుకోమని ఎవరు అంటే రాజేష్ అనే కాదు, నేనైనా చెప్పను, నువ్వైనా చెప్పకూడదు అది. ఎందుకంటే తీసుకున్న తర్వాత అది నిజంగా చేయలేదు అనుకో తిట్టుకుంటారు మనల్ని. ఏంటి ఆకాష్ చెప్పాడు, స్వామి చెప్పాడు తీసుకోమన్నారని బొక్కన తిట్టుకుంటే మళ్ళీ మన మీద పడాలి. రేపు పొద్దున అది మళ్ళీ నెగిటివ్ వెళ్తుంది. ఇప్పుడు వెళ్తుంది చాలు, ఇంకా ఎక్కువైపోతాయి అవి. లాస్ట్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ మూమెంట్ హ్యాపెన్ ఇన్ దిస్ మూవీ నీకు పర్సనల్, అంటే ఈ మూవీ షూట్ అయిన తర్వాతైనా, షూటింగ్ ముందైనా, షూట్ అవుతున్నప్పుడైనా, లేదా ప్రీ ప్రొడక్షన్లో స్టోరీ రాసుకునేటప్పుడైనా ఎక్కడో ఒక దగ్గర బాగా లో అనిపించిన ఫీలింగ్ ఏమైనా? అంటే ఒకనొక టైంలోనే ఒక సెట్ రెడీ అవుతుంది. సెట్ రెడీ అవుతున్నప్పుడు ఫుడ్ చాలా లేట్గా తెచ్చారు, కావాలనే చేశారు. అది ఎవరు చేశారు అనేది సెకండరీ. నాతో పాటు నా ఏడీలకు కూడా ఫుడ్ లేట్ చేశారు. అది ప్రొడ్యూసర్కి తెలీదు అసలు. ప్రొడ్యూసర్ జీరో నాలెడ్జ్ పడుతుంది, అంటే అసలు ఆ పాయింట్ కూడా వెళ్ళే. అది అతనికి తర్వాత టైం దాటిన తర్వాత ప్రొడ్యూసర్కి తెలిసిన వెంటనే 10 నిమిషాల్లో ఫుడ్ తెప్పించారు. మేము వేరే దగ్గర ఉన్నాం, వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. మా మీద కొంచెం గజ్ పెట్టుకొని అది చేశారు. అది నాకు చాలా చిరాకు అనిపించింది. ఫస్ట్ పోనే నేను తినకపోయినా బాగుండు. వాళ్ళు ముందు కొంచెం చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఫుడ్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డం నేను కళ్ళారా చూసాను. నాకు నచ్చలేదు అది ఎందుకు. అది నేను ఇప్పటికీ చాలా అవతల వాళ్ళ మీద ఇప్పటికీ నా లైఫ్ మొత్తం కోపం ఉంటుంది వాళ్ళ మీద. అది ఎందుకు నాకు నచ్చలేదు, బాగా హర్ట్ చేశారు అన్నమాట. ఓకే, అదొకటే. మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్? ప్రొడ్యూసర్ నన్ను నమ్మి నాకు డబ్బులు పెట్టారు కదా, అదే. అంటే ఏం చూసి పెట్టారు అనేది నాకు తెలీదు, నన్ను నమ్మడమే అసలు గొప్ప. ఇది చేయగలను, నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని నా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా నేను చాలా 100% ఫీల్ అవుతాను. అది ఇంకా ప్రొడ్యూసర్ గారే చెప్పాలి నిలబెట్టుకున్నానా లేదని. ఆడియన్స్ అదేలే. ఇప్పుడు నీ ఫ్యాన్స్ కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఫ్యాన్స్ ఉన్నారు ఉన్నారు నాకు. సినిమా రిలీజ్ యాక్చువల్గా నీ సినిమా రిలీజ్ అవుతుందని దగ్గరలో పాడ్కాస్ట్ పెడతాను అనుకొని నేను నాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టా. మంచిది. నీ క్వశ్చన్లు అడిగాను. అన్ని వచ్చాయా? కొన్ని అయితే దారుణం. బాడీ కౌంట్ ఎన్ని, ఎంతమందితో,
ఇలాంటివి అడగకంటే కొంచెం మంచిగా అడిగిదా అనుకొని బాగా పిక్ చేసుకున్నాను. అయ్యో అలాంటి ఏం లేదు, 0. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, స్వామి అన్నకి ఈ స్టోరీ ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది? కౌశల్య తన రాఘవ అనే స్టోరీ ఫస్ట్ లైన్ ఎలా వచ్చింది థాట్? మహాకు ముందు ఒక లైన్ అనుకున్నా, అది చాలా పెద్ద లైన్ మాట. కౌశల్య తన రాఘవే, దానిలో ఆ లైన్లో తీసుకొచ్చింది మహా. కౌశల్య తన రాఘవ తీయడానికి మహా తీయాలనుకున్నాను. ఆ లైన్ రావడానికి కారణం ఏంటంటే 2 Souls of Memories ఉంది కదా, అది కొంచెం నాకు నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసి నువ్వు మారుతున్నావురా, నువ్వు బాగా చేస్తున్నావు అంటే, సరే దీనికన్నా కొంచెం బెటర్ చేయాలని చెప్పి అప్పుడు వచ్చింది ఆ థాట్. ఈ కౌశల్య తన రాఘవ రావడానికి ముందు రాసుకున్న కథని 45 సార్లు మార్చి రాసాం. 45 times మార్చి రాసి ఫైనల్లీ ఇది దానికన్నా షూట్ ఇంకా తక్కువ డేస్లో అయింది కదా. చాలా టైం పట్టింది. ఓకే, షూటింగ్ టైంలో స్వామి అన్న ఎప్పుడైనా పైనాపిల్ కోసుకొని తిన్నాడా? చాలా సార్లు దొంగతనం చేసుకుని తిన్నాం కొండెక్కి, మంచి చాలా టేస్ట్ ఉండేవి. దొంగతనం చేసాం కనుక బాగుంటాయి టేస్ట్. 15 రూపీస్ 8 రూపీస్కి అమ్మేవాళ్ళు అక్కడ. వాళ్ళు తక్కువ కాస్ట్గా ఇంకా అమ్మేవారు. బయట ఉండేది కదా, బయట 20 రూపాయలు 25 రూపాయలు అమ్మేవారు. మర్చిపోయింది, అది తెచ్చుకుని ఇక్కడ బిజినెస్ పెట్టద్దు అనిపించింది, అంత బాగున్నాయి. షూట్ అన్ని డేస్లో స్వామి అన్న ఒకే డ్రెస్తో ఎన్ని రోజులు ఉన్నాడు? లేదు, ఎవ్రీడే మార్చాను. ఓకే, ఉతికించి తెచ్చుకున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి బ్రో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? తెలీదు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారయ్యా? నువ్వు ఫస్ట్ అడిగా, ఫస్టే తెలియదు నాకు. లేరు, మూవీ. సరే, ఇది ఆఫ్ ద కెమెరా మాట్లాడినా మూవీ అన్న. ఇందులో నా పర్సనల్ కూడా క్వశ్చన్ ఉందన్న ఒకటి. ఏ పర్సన్? ఫోటో. ఏ ఫోటోరా అన్న? మంచి ఫోటో అన్నది, నాకు బాగా గుర్తుంది. వద్దులే కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఉంచే, దాచేయి. ఓకే, నెక్స్ట్ మూవీ ఎప్పుడు? ఇది చూసి ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి నన్ను ట్రస్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. మేబీ తొందరలో జరుగుతుందని నా నమ్మకం. కౌశల్య తనయ రాఘవ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టరు నాకు తెలిసి ది బెస్ట్ ఇచ్చారు. నేను అది కూడా ఒక కాపీ చూడడం జరిగింది. సో నాకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, దీనిలో స్వామి అన్న పర్సనల్ యాక్టర్స్ ఒక 5 members చెప్పండి. పర్సనల్ యాక్టర్ అంటే పర్సనల్గా బాగా నచ్చిన యాక్టర్స్ అంట. ఆ యాక్టింగ్లోనా రాజేష్, శ్రావణి, వెంకన్య, నువ్వు, శశి, ఇంకెక్కువ మంది ఉన్నారు. 5 కావాలన్న, నువ్వు 5 చెప్పేసావు. చెప్సాను అయితే. చరణ్, రమేష్ కూడా బాగా చేశారు అబ్బా. అంటే వాళ్ళని లిస్ట్ రాసుకుందా అన్న, తర్వాత నా వెనక బోర్డు ఎడతాను, బోర్డులో రాసుకొని ఎడతాను నేను లిస్ట్. నెక్స్ట్ అది అందరికన్నా బాగా ఒక చిన్న పాప చేసింది, క్యారెక్టర్ కాదు అసలు, ఏడ్చే సీనే అసలు. పాప మా అమ్మాయికి డైలాగులు కూడా ఉండవు. ఆ ఏడ్చే సీన్లో నాకు చాలా చాలా బాగా అనిపించింది. అది మంచిగా ఇన్వాల్వ్ చేసి ఎండ్లో కళ్ళు తిరిగి పడిపోయిందా, చాలా బాగా నచ్చింది నాకు. నా పర్సనల్గా ఏమనిపించింది అంటే, నెక్స్ట్ సినిమాలో ఏదో మంచి క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయికి ఇస్తే నిలబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే అన్న, నువ్వు ఆన్సర్ ముందే చెప్పేయకూడదు. నీ నెక్స్ట్ సినిమాలో వీళ్ళని మెయిన్గా నేను తీసుకోవాలనుకున్న యాక్టర్స్లో టాప్ 3 యాక్టర్స్ చెప్పండి. ఈ సినిమా నుంచి తీసుకుందాం అనుకున్నాను. వెంకన్య, ఆదిత్యన్య, నువ్వు, ఇంకా ఉన్నారు. టాప్ 3 ఓకే. అంటే ఇంకా ఉన్నాయంటే ఎక్కువ మంది కూడా, చాలా లిమిటెడ్లోనే తీసుకుంటాను ఈసారి. ఈ జానర్ పోస్టర్ ఇవన్నీ చూస్తుంటే ఒక లవ్ స్టోరీలో మాకు అనిపించింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ జానర్. వాట్ వాస్ దట్ నెక్స్ట్ జానర్? వాళ్ళు కూడా గెస్ చేయలేరేమో. స్వామి దీని తర్వాత తీస్తాడు అని చెప్పి వాళ్ళు గెస్ కొట్టలేరు. అన్న స్వామి అన్న, నీకు నేను పెద్ద ఫ్యాన్ని. నాకు కావాల్సింది ఒక ఆన్సర్ అన్న. నువ్వు అందరితోనే షార్ట్ ఫిలిం చేసావు. నేను ఎన్నోసార్లు నీకు మెసేజ్ కూడా ఇన్స్టాలో పెట్టాను, నువ్వు అసలు నా మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. నాతో ఒక షార్ట్ ఫిలిం చేయకంటే నువ్వు సినిమా చేసావు. పోనీ నెక్స్ట్ సినిమా అట్లీస్ట్ అడుక్కున్న క్యారెక్టర్ని ఇవ్వన్నా. ఆడిషన్కి వస్తే ఖచ్చితంగా పెట్టినవాడు చాలా గొప్పవాడు అనుకుని కింద కామెంట్. మంచిదే ఆడిషన్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ నాదే. నువ్వు పెట్టేసావు కామెంట్. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్కి రావడానికి మామూలుగా ఒక స్కూటీ మీద ఎంత అవుతుంది అన్న? అది ఎందుకు జరిగింది? పోలీసుడు ఆఫీసర్ స్కూటీ నాది కూడా కాదు,
కేసు కడితే తప్ప స్కూటీ వదలన్నాడు. 700 ఎంత ఉంది కేసు దాని మీద. నా షూట్ చూడడానికి వచ్చి 800 చూడటం రిచ్గా వచ్చాను. వాళ్ళకి చెప్పాను అన్న 2 కట్టించుకుని మిగతా సమస్య లేదు, 0 చేసి వెళ్ళి అన్నారు. టెక్నికల్ సైడ్గా ఈ మూవీకి యూస్ చేసిన కెమెరా రెడ్ ఎపిక్, రెడ్ హీలియం. ఓకే. ద బెస్ట్ షార్ట్స్ యూ లవ్డ్ ఇన్ దిస్ మూవీ? ఇందులోనా చాలా ఉన్నాయి. టాప్ 1. అమ్మ దగ్గర పడుకొని రాజేష్ ఉంటాడు, వెనకాల నుంచి పికాక్ లైట్ ఒకటి వస్తుంటుంది, అది నాకు చాలా ఇష్టం. నైట్ సీక్వెన్స్లో పికాక్ లైట్తో వస్తూ అక్కడ జరుగుతున్న సినారియాకి ఆ లైట్కి చాలా బాగుంటుంది, అది చాలా బాగా ఇష్టం. అండ్ సెకండ్ థింగ్, స్వామి అన్న నువ్వు రాజేష్ అన్న కొంతమంది టీం కూర్చొని చల్దన్నం బాగా తిన్నారు కదా కిందన కూర్చొని, ఎందుకు షూట్ టైంలో తింటారు అసలు, మీకు షూట్ మీద అట్లీస్ట్ కొంచెమైనా ఇది ఉందా అని అడుగుతారు. బాబు అది మా టిఫిన్ బ్రేక్, అప్పుడు ఇడ్లీ తినకుండా చల్లన్నం తిన్నాం. నెక్స్ట్ నేను కావలేదు, అది చూసి నేను చాలా బాధపడ్డాను. నాకు అట్లీస్ట్ ఒక ముద్ద కూడా ఎట్టకండి దూరం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా పెడదాం, చల్లన్నంగా చికెన్ బిర్యానీ పెడదాం. చల్లదన్నట్లేదు అని అడుగుతున్నాడు అన్న, పెట్టాలి కదా నువ్వు అసలు. ఆడికి అక్కడ టిఫిన్ ఇడ్లీలు దోశ పూరీలు ఎట్టిన ఆడికి సరిపోలేదు చూడు. చికెన్ బిర్యానీ ప్రొడక్షన్ ఫుడ్లో స్వామి అన్నకు నచ్చిన మంచి ప్రొడక్షన్ ఫుడ్ ఒకసారి చూసా, సాంబార్ మిక్స్ చేసి ఏదో చేశారు. సాంబార్ మొత్తం అదే రైస్లోనే సాంబార్ కలిపేసి, ఓకే అది బాగుంది. ఇది ఎక్కువ తిన్నాను, అన్ని రోజుల మీద ఎక్కువ తిన్నాను. అది ప్రొడక్షన్లో నచ్చని ఫుడ్ ప్రతిరోజు ఎగ్ పెట్టారు కదా, ఎగ్ మీద చిరాకు వచ్చింది. అది మన హెల్త్ గురించి పెట్టారు కానీ నాకు చిరాకు నిజంగా అనిపించేదాన్ని. ఈ ఎండకి ఆ గుడ్డు, ఆ చందమామ అమ్మ, కానీ ఫుడ్ టేస్ట్ బాగుండేది. కానీ రోజు గుడ్డే, కాకపోతే రోజు తినలేకపోయాం. అతనేంటి రత్నాకర్ గారు అందరికి కొంచెం స్టామినా ఉంటాయని చెప్పి 2 అయ్యండి అని. సార్ ఒకటి చాలంటే ఊరుకునే వాళ్ళు కాదు. గుడ్డు ఇంటికి వచ్చాక మా అమ్మ గుడ్డు అడుగుతున్నట్టు వద్దు, పాలకూరలు ఎలా ఉండే. మా అమ్మకి అదే చెప్పి, నువ్వు కావాలంటే వెజిటేబుల్స్ అన్ని వండి పెట్టి తింటాను, గుడ్డు మాత్రం అంటే గుడ్డు ఎన్వి అసలు పెట్టుకో. ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేద్దాం అని. నెక్స్ట్ అన్న, ఈ మూవీకి ఫస్ట్ అనుకున్న యాక్టర్స్ ఎవరు? లైక్ అంటే మూవీ చేద్దాం అనుకుంటే, సిరీస్ చేద్దాం అనుకున్న టైంలో నిన్ను పెట్టి చేద్దాం అనుకున్నా. మెయిన్ లీడ్ చిన్నుడిచ్చిని హీరోయిన్ కింద పెట్టి చేద్దాం అనుకున్నా. ఇంక మిగతా వెంకీ ఆదిత్య కామన్. ఇది గుర్తుంచుకోండి రాజేష్ అన్న, నేనే ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వామి అన్న ఎలాగో ఒక డైరెక్టర్ అయ్యాడు, నెక్స్ట్ మూవీ నాకు తెలిసి మంచి స్కేల్లోనే ప్లాన్ చేస్తాడు. ఈ మూవీకి మాకు నమ్మకం రావడం గురించి సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఒక లైన్లో ఈ మూవీ గురించి చెప్పు. కౌశల్య తనేరా. ఇప్పుడు నార్మల్గా లవ్ స్టోరీస్ అంటే ఏముంది, అందరూ లవ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. కానీ అప్పట్లోనే మన అమ్మాయిలు లవ్ చేసుకునేది ఒక చాలా సింపుల్ లైన్ ఉంటుంది కదా, ఆ ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే, అంత ప్యూర్ లవ్ స్టోరీని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసి తీసాం కదా, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అదే నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా పర్సనల్ క్వశ్చన్ నాకు. నెక్స్ట్ సినిమా హీరో ఎవరు? హీరో కథ ఎంచుకుంటుంది అప్పుడు సరే, మనం ఎంచుకోవడం కన్నా కథ ఎంచుకుంటే బాగుంటుంది. ఓకే అన్న, అర్థమైందిలే. అందులో నెక్స్ట్ మూవీలో నువ్వు ఉంటావులే, తెలుసు. అది అవ్వకపోతే నువ్వు బాబు. అదే స్వామి అన్న అంటే నన్ను అక్కడ చూసాను మాయమైపోయి. ఒకటన్నా లాస్ట్, నువ్వు ఇది యాక్చువల్గా నీతో చేసిన ఒక యాక్ట్రెస్ పెట్టారు, నాతో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారండి స్వామి గారు, అది రిలీజ్ చేయకుండానే సినిమా ఇప్పుడు చేస్తున్నారు. ఎవరు? ఏదో కళాయికి ఏదో ఒకటి చేశారని. అది చెప్పాను కదా, కొన్ని చేయడానికి అవ్వలేదండి. ఆంధ్రాది ఒకటి. ఓకే, నేను చాలా హట్టు అంట. సారీ. ఓకే, ది లాస్ట్ అండ్ స్వీట్ షోర్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్. ఆల్ ద బెస్ట్ స్వామి. నాకు తెలుసురా నీతో నేను చాలా బెస్ట్ ఫ్రెండ్ని, బట్ నాకు నీ వర్క్ చాలా నచ్చుతుంది, నీతో వర్క్ చేయడం చాలా ఇష్టం ఉంది. వర్క్ అనగానే సుధీర్. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ వాంట్ టు సే,
వన్ అండ్ ఓన్లీ వర్డ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నీతో పాటు కలిసి నేను నమ్ముకొని ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు బెస్ట్ దారి చూపించు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా చెప్తాను ఇలాంటిది పెద్దదో కవిత్వం రాజు చెప్తాను. అనగనగా స్వామి అన్న నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటి? నువ్వు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? నేను యాక్టర్ అవ్వాలనా? నేను యాక్చువల్గా చిన్నప్పుడు అంటే చాలా కామెడీగా ఉంటుంది ఇది చెప్తాను. పడుకునేటప్పుడు రోజంతా అందరితోని తిరిగి ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని చూస్తుంటాను. వాళ్ళు చెప్తుంటారు నాకు హీమ్యాన్లో పవర్ కావాలి, స్పైడర్ మ్యాన్ లాగా వెబ్ కావాలి ఇది అన్నప్పుడు నాకు నేను ఊహించుకునేవాడిని. నేనే యాక్ట్ చేసుకునేవాడిని అనమాట దుప్పట్లో. నేను స్పైడర్ మ్యాన్ ఒకవైపు, విలన్ అయితే ఒకవైపు, ఈ రెండు యాక్ట్ చేసుకొని తర్వాత స్కూల్లో ఒకరిని అడిగాను, నేను షార్ట్ ఫిల్మ్ చేద్దాను అని. వాడు అనుకుంటే నన్ను హీరో అంటే నన్ను పెట్టుకోరా చేయరా అంటే, నీకు ఇది ఉంది, నేను చూస్తే నువ్వు దొంగలా ఉంటావు, నీకు హీరోకి ఎవడు ఛాన్స్ ఇస్తాడు, విలన్కి ఎవడిస్తాడు, దొంగలా అయితే ఇస్తారు. అసలు సాడ్ అయినా సరే ఆ టైంకి ఏదో మూమెంట్. బట్ కాలేజీలో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. నేనేంది హెల్ప్ చేద్దాను ఇలా, నాకు షార్ట్ ఫిల్మ్ చూడడం ఇష్టం, చేయడం రాదు. ఎంతమంది చూసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి ఓకే షార్ట్ ఫిల్మ్ అంటేనే ఫిలిం అనుకున్న థాట్లో ఇలా అడిగి వెళ్ళాక కెమెరా అన్నీ రెడీ అయిపోయాయి, ఎదురుగా హీరోయిన్ ఉంది. హీరో ఎవడరా అనుకుని ఇంకొకటి ఉన్నాడు కదా ఆయన చెప్తుంటే నించోబెట్టాను, నువ్వేనా? షాక్ ఇచ్చారా? పెద్దది నాకు ఏటి రాదు ఆ టైంకి. డైలాగ్ చెప్పమంటున్నా, నేనేంది వెళ్ళి సినిమా బండ్లో ఏమే నువ్వంటే నాకు ఇష్టమే అన్నట్టు డైలాగ్ చెప్పాను. రిలీజ్ కూడా ఏంటంటే లైక్ ఫోన్ మైక్ పెట్టుకొని డైలాగ్స్ చెప్పడం ఫస్ట్ అందరు చేసే మెయిన్ ఇది. ఎడిటింగ్ కూడా ఏదో పవర్ పాయింట్ దేనిలోనో చేస్తే పవర్ డైరెక్టర్ అనే యాప్లో. రిలీజ్ అయినాక కైన్ మాస్టర్ అలాంటిదే 1K వ్యూస్ వచ్చాయి ఆ రోజుకి. సూపర్. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 1K వ్యూస్, ఫస్ట్ ఛానల్. తేరామాస్ చూస్తే ఏంటంటే అందరూ కింద కామెంట్స్. అది అయిపోగానే కాలేజ్లో అందరూ చూస్తారనమాట. అది నేను అనుకున్నా ఎవరికి చూపించకూడదు, బాగా రాలేదు. కామెంట్లు రాగానే అందరూ ప్రతి ఒక్కరు ఏం చేస్తా నీకు ఎందుకు రాదు ఇది ఏందో ప్రిన్సిపల్ పిలిచేసి మరి నీ ముఖానికి అసలు సెట్ అవుతుంది అది ఇది అంటే, నేను యాడకంటే రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు చూసుకొని నన్ను తిట్టుకున్నాను. ఎందుకు నువ్వేం చేయలేవని, ఎందుకు ప్రతి వాడికి వచ్చేద్దా? సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్నాడు నేర్చుకుంటాడు, హార్డ్వేర్ అవ్వాలనుకున్నాడు హార్డ్వేర్ వర్క్ అన్నీ నేర్చుకుంటాడు. నేను యాక్టర్ అవ్వాలనుకున్నాడు, నేను ఎందుకు నేర్చుకున్నాను? అప్పటి నుంచి ప్రతి సినిమాలో పలానా క్యారెక్టర్ బాగా చేసిందంటే ఆ క్యారెక్టర్ ఎలా చేసిందో నేను చూసి నేర్చుకుంటూనే వచ్చా. ఐదర్ కొన్నిసార్లు నేను 100% బెస్ట్ యాక్టర్ అని చెప్పను, బట్ నేర్చుకుంటూనే ఉన్నాను. బాగా చేసావు. అవతలోడు ఫీల్ అవ్వకూడదు అనమాట. ఆకాష్ క్యారెక్టర్ ఇచ్చాను బాగా చేయలేదు అనకూడదు, కానీ ఆకాష్కి ఇచ్చాను నేను అనుకున్న దానికన్నా బాగా చేశాడనే ఫీలింగ్ ఇవ్వాలి. అలానే ప్రతిసారి ఇస్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను అంతమించి. అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యి ది టాప్ గోయింగ్. బట్ మూవీ అయిన తర్వాత నాకు ఒక మంచి లక్ వచ్చింది. ఈవెన్ దో మూవీ అయినాక నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. నువ్వు కూడా వచ్చావు షూట్ కదా, 800 మరి 800 బిల్ కట్టి మరి వచ్చాను. అది రిలీజ్ అయినాక మన ఎడిట్ చేశాడు కదా, చాలామంది ఒకటి ఫోన్ చేసి దగ్గర 1.5 hour, నువ్వు కూడా ఆ టైంలో చెప్పవాలి, 1.5 hour ఫోన్ చేసి ఫుల్ తాగేసి ఉన్నాడు చేసి, నువ్వు యాక్టర్ అయ్యావు, సినిమాలో యాక్ట్ చేసావు, నేను అడిగాను స్వామికి బాగా చేసావు అన్నాడు, ఇప్పుడు ఎందుకు ఇది చేసావు? ఓకే మీ ఫ్రెండ్ వాడు చేయాలనుకున్నాడు, నువ్వు హెల్ప్ చేసావు, ఒక బై స్టోరీ ఏదైనా ఎంచుకో. ఆ దెబ్బతో దగ్గర 9 months ఏ స్టోరీస్ ఒప్పుకోలేదు తెలుసు. అంటే ఏది విన్నా అందరూ ఏం లేదు, లవ్ స్టోరీ అంటారు, ఒక పార్క్లో అంటాడు లవ్ స్టోరీ అంటాడు, ఒక గదిలో అంటాడు లవ్ స్టోరీ అంటాడు, ఒక ఇది అంటాడు తప్ప. తర్వాత చాలా టైం తీసుకొని అప్పుడు ఒక డెమో ప్రాజెక్ట్ మధ్యలో మన మూవీ అయినప్పుడు 2 projects చేసి ఆగిపోయింది చూడు, అవి కూడా చాలా తన్నేసి అనమాట. ఇంకా అనుకున్నా అయిపోయింది సినిమా తర్వాత ఇంకెప్పుడు ఆ టైంలో వచ్చింది అనమాట మెల్లగా ఒకటి డెస్టినీ అనే ఒక ప్రాజెక్ట్. ఐదర్ నచ్చకపోవచ్చు, బట్ ఒక కొత్త ఐటమ్ ట్రై చేశాను. తర్వాత క్రియా అని ఒకటి ట్రై చేశాను, అది కూడా ది బెస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక స్టోరీ రాసుకున్నా, అది నా వరకు చాలా పర్సనల్గా నేను ఫేస్ చేసింది, నేను చూసిన వాళ్ళందరినీ తీసుకొని రాసుకున్నాను అనమాట. నువ్వు రాసిన దాంట్లో వెంకయ్య ఎప్పుడు చెప్తాడు కృష్ణుడు ఏదో సంథింగ్ ఆ థీమ్ అని. అది యాక్చువల్గా నేను వెంకయ్యని పెట్టి తీద్దాను ఎప్పటి నుంచి ఉన్నా. కృష్ణుడు ఇప్పుడు చెప్పినా నీ గురించి చెప్పినప్పుడు స్టోరీ అడిగితే ఒక కథ చెప్పాడు స్వామి, భలే ఉంటుంది చెయ్యాలి అంటాడు, చేసేద్దాం అని అన్నాడు. కానీ ప్రొడక్షన్ సెట్. వెంకయ్య నీ నుంచి ఒక క్వశ్చన్ అనుకోపోయి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నేను అది స్టార్ట్ చేయడం అంటే టైం పడుతుంది అన్న. నేను యాక్చువల్ వెంకయ్య కూడా మంచిది టైం తీసుకుంటాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. తీసుకొని దాన్ని ఒక మంచి స్కేల్లో ప్రజెంట్ చేసేటప్పుడు అంటే ఏం లేదు,
ఇప్పుడు ఆయన మూవీ చేశాడు అంటే నా వరకు నేను మూవీ చేశాను, కానీ ఏంటంటే రేపు ఎవడైనా చూస్తే ఇది చేసి ఎందుకు ఇది చేసావు అనే కన్నా కానీ ఇది చేసిన తర్వాత ఇది మంచిది చేసావు అనే పేరు రా. అందుకు నేను చాలా టైం తీసుకొని ప్రొడక్షన్ సెట్ అయినా అవ్వకపోయినా నీలాగా నేను ఎక్కడో దగ్గర నుంచి తెచ్చైనా చేద్దాం, పెద్ద ఇది కాదు. బట్ ఈ మధ్యలో ఒకటి చెప్పాను అనమాట, అంటే ఒక మాస్ రగ్గడ్ లుక్ పోర్ట్ఫోలియో బాగుంటుంది అన్న ఒకటి ట్రై చేద్దాం, అది బెటర్. నెక్స్ట్ ఒక కమింగ్ 1 or 2 monthsలో స్టార్ట్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. నీలో నీకు ప్లస్ అంటే ప్లస్ ఏంటి, నీలో మైనస్ ఏంటి? నీ పరంగా నీకే. నాలో నాకు ప్లస్ ఏంటంటే అన్న, నేను ఏది చేసినా సరే నా వెనక స్టోరీ గురించి ఆలోచిస్తాను. అంటే వాస్ లైక్ నేను సింగిల్ రోడ్లో నడుచుకొని వస్తే నా వెనక ఎవడు ఉండడు, రేపు నేను ముందుకెళ్ళినా సరే నా వెనక ఎవడు ఉండడు. సో నాకు నేనే ఏది జరిగినా సరే నాకు నేనే చెప్పుకుంటుంటాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇస్తుంటుంది. ఈరోజు ఈ మూవీలో ఈ షార్ట్ నేను బాగా చేయలేదంట, రేపు నాకు నేనే చెప్పుకుంటాను రేపు అది బాగా చేయాలి. అంతకుమించి నాకంటే ఎవరు. బట్ నాకు దొరికే కొంతమంది పర్సన్స్ అంటే చాలా పర్స్పెక్టివ్లో ఇంతమంది సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉంటారు, తనలో వేలు లెక్క పెట్టుకోవచ్చు నాకు వీళ్ళు పర్సనల్గా ఉన్నారా అని. నీలో నీకు మైనస్? నాలో నాకు మైనస్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అది చాలా అంటే ఓవర్ థింకింగ్ అంటే ఏదైనా అంటే నేను లైక్ నీకు చెప్పచ్చా లేదు, మన ఇది ప్రాజెక్ట్ అయింది కదా 2 Souls of Memories ప్రాజెక్ట్ ముందు వరకు నాకు నువ్వు తెలిసి అందరు మాట్లాడుకునేటప్పుడు వాస్ లైక్ స్వామి అంటే ఒక ఈ ప్రాజెక్ట్లు ఏవో చేస్తాడు ఏదో చేస్తాడు. బట్ పర్సనల్గా వర్కౌట్ ఎంత అయినప్పుడు కూడా లెస్ కాన్ఫిడెన్స్, ఏదో చేస్తున్నాడు నాతో కూడా ప్రయోగం చేస్తాడు బాగా రాదు ఏమో, స్వామి మీద ఎందుకు నేను నమ్మకం పెట్టుకోవాలా అనే థాట్లో ఉండేటప్పుడు డబ్బింగ్ వచ్చా. దానికి ముందు వరకు నేను డబ్బింగ్ కూడా రాలేకపోయినా, ఒకసారి వచ్చినాక అప్పుడు నేను చూసి చేశాడు నేనే తప్పుగా. అప్పటి నుంచి నోరు మూసుకొని నీ పన్ను చేసుకో అంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నాలో ఉన్న మెయిన్ మైనస్ ఒకటి ఉందన్న, ఈజీగా పర్సన్ నమ్ముతా. ట్రస్టింగ్లోకి ఎలా అంటే ఆ పర్సన్ గురించి ఫైట్ చేయడానికి ముందు దిగిపోతాను. అదే చాలాసార్లు నన్ను అక్కడ జరిగింది కదా, అదేనే కాదు దాని ముందు కూడా ఈవెన్ నేను గుంటూరులో పీవీఆర్ ప్రొడక్షన్కి వర్క్ చేసేటప్పుడు కూడా ప్రొడక్షన్ నాది అని వర్క్ చేసాను. అవతల పర్సన్ కూడా అది ఉండాలని తర్వాత గ్రహించేవాడిని నేను. చాలాసార్లు పడి ఇప్పుడు ఏంటంటే ఎవడు నిన్ను నమ్ముకొని అంటే నీ ముందు అనే కాదు, నువ్వు హ్యాపీ నువ్వు డల్లా ఉన్నా సరే నీకు తోడుగా ఉండే పర్సన్స్ ఉంటారు చూడు, వాళ్ళ గురించి ఫైట్ చేయ తప్పలేదు. నిన్ను ఏదో మెరిపించే వాళ్ళ గురించి అస్సలే మూసుకొని ఉండిపోతాడు. అది దట్ వాస్ హ్యాపెనింగ్ వాట్ బిహైండ్ మీ. కౌశల్య తనే రావు మొత్తం నీకు కథ అంతా తెలుసు కదా, నువ్వు చెప్పు నీకు ఎలా అనిపించింది కథ చెప్పినప్పుడు? కథ చెప్పిన నాకు షూట్కి వచ్చే వరకు కథ అంటే నాకు పర్టికులర్గా మొత్తం స్టోరీ లైన్ అని తెలియదు, కానీ ఒక పర్టికులర్ స్టోరీ తెలుసు, లవ్ స్టోరీ 90sది మొత్తం ఇదవుతుంది. కానీ స్టోరీ మొత్తం తెలుసుకున్నాక నాకు కొన్ని సీన్స్ బాగా నచ్చాయి. అంటే సినిమా మొత్తం ఓకే, దానిలో ఈ సీన్స్ ఉండడంతో ఇంకా బెస్ట్ అయింది అనిపించింది. అది తెలుసుకునేటప్పుడు నాకు ఇంకో డౌట్ కూడా, మేము యాక్టర్లు మేము ప్రూవ్ మేము బాగా చేయకపోతే సీన్ పోంది. దాని గురించి చెప్తున్నా. మార్నింగ్ షూట్ అయిపోతే నైట్ వదిలేస్తారు కదా, నైట్ ఆ రేపు ఏ సీన్లు అనుకుని ముందు అడుక్కున్నాడు. నిజంగా యోగితోని 2 రోజుల తర్వాత జరిగే సీన్ కూడా 2 రోజుల ముందు చేసాం రిహార్సల్స్. లక్కీగా ఆ రోజుతోని ఫస్ట్ స్కెడ్యూల్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్కి వెళ్దాం గ్యాప్ ఇచ్చారు. ఆ రోజు లాస్ట్ టైం ఆ రోజు సీన్ అంతా అయిపోయినప్పుడు ఒక యాక్టర్తో కొంచెం ఇష్యూ అయింది. అయినాక యోగి వచ్చి బాధపడ్డాడు, 2 రోజుల కింద నేను చేయించాను, ఇదేనే కాదు వారం ముందు నుంచి అన్ని సీన్స్ మనం ముందు నుంచి చేస్తున్నాం కదా, వాడు చేయకపోతే నన్ను అంటున్నాడు ఏంది. వాజ్ లైక్ అదే ప్లేస్లో నేను అరిసుంటే నా క్యారెక్టర్ నన్ను తక్కువగా అనుకునేవాళ్ళు, పోనీ అదే ప్లేస్లో నేను బాగా చేయకపోతే నీ దగ్గర నుంచి ఏవైతే వర్డ్స్ వచ్చి అవే నాకు వచ్చింటే నేను ఎలా అయినా అంటే ఒక యాక్టర్గా ఏదైతే ఉంటానో ఫస్ట్ స్టోరీ బాగా తెలుసుకోవాలి, స్టోరీలో ఉండే సీన్స్ ఏవైతే నేను చేస్తున్నానో దాన్ని బాగా యాక్ట్ చేయాలి ఫస్ట్. అది వారం తర్వాత స్టార్ట్ అయినా పర్లేదు, నువ్వు ముందు చేసేయాలి. నీ రిహార్సల్స్ నువ్వు ఇచ్చేస్తే ఈరోజు 90% నువ్వు ఇస్తే రేపు అక్కడ 200% కూడా ఇవ్వగలవు. ఆ కాన్ఫిడెన్స్ ఒకటి నాకు బాగా అయితే అనిపించింది. అక్కడ ఆ టైంలోని ఆ ఆర్టిస్ట్ కూడా అలా చేయడం తప్పని నా ఫీలింగ్. పెద్ద మ్యాటర్ కాదు కానీ అంత మ్యాటర్కి అంత మేబీ ఎక్కడ కూడా ఫీల్ అయ్యాడు. ఇంకా సెకండ్ కానీ ముందు నోరు జారేసాడు, నాకు అది నచ్చలేదు ఎందుకో. అంత అసలు అది పెద్ద ఇష్యూ కాదు అది, పోనీ పెద్దగా ఏదన్నా పెద్ద సీనా పెద్ద డైలాగ్ అంటే అది కూడా కాదు, చాలా సింపుల్.
నార్మల్ గట్టి మాట్లాడితే సినిమాలో ఉండదు, ఉంటుందో ఉండదో కూడా అతనికి తెలియదు. చాలా సింపుల్గా వాడిని పిలాలి అంతే, అది ఎవడిని ఎలా పిలాలి అంతే. ఆ స్లాంగ్లో చెప్పడానికి మరి ఎందుకంత ఇదైనా మాకు ఎవరికి అర్థం. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ స్కెడ్యూల్కి కొంచెం బౌండరీస్లో పెట్టుకున్నాం. సెకండ్ స్కెడ్యూల్కి వచ్చినప్పుడు ఆ బౌండరీ మొత్తం అటు వెళ్ళిపోయింది, మేము అందరం లైట్లీ అది దానివల్ల మీకే ప్లస్. ఇంకా అదే అతని గురించి లేదంటే ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా మీ టైం మీ జోన్లో మీరు ఉంటూ మీరు హ్యాపీగా చేసుకుంటారు కదా, బాగుంటుంది అది. అది నెక్స్ట్ ఏమైనా అడగాలి అనిపించింది. నెక్స్ట్ అంతే, నువ్వు మంచి ఆ టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మాకు డేట్స్ అంతే. ఆ టాప్ పొజిషన్ నువ్వే తీసుకెళ్ళొచ్చు కదా. నేను ఒక సినిమా నాకన్నా మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ చేతిలో పడ్డాను ఇంకా స్పీడ్గా వెళ్తావు కదా. అదేలే, కానీ ఏంటంటే మోటివేషన్ ఇచ్చే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నప్పుడే తెలిసాడు బాగా ఎదుగుతాడు. నాకు తెలిసి నేను చాలా లక్కీ. నాకు అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒక డైలాగ్ ఉంటుంది, వేల కాంటాక్ట్స్లో ఉన్నా సరే ఒక్క కాంటాక్ట్కి ఫోన్ చేసి మాట్లాడు అంటే ఆ వర్షన్లో ఒకటి ఉంటుంది. అలా నా దగ్గర ఒక 2000 కాంటాక్ట్స్ ఉంటాయి. ఎవడెవడో మాట్లాడతాడు, ఎవడెవడో సినిమా ఇది మైను తోపు అది. కానీ నేను లో టైంలో ఉండేటప్పుడు నాకు కొంతమంది పర్సన్స్ పర్టికులర్ ఉంటారు. నా ఇంట్లో ఒక పర్సన్ ఉంది, ఆ పర్సన్తో లో టైం లేదు. సినిమా ప్రకారంగా నాకు లో టైంలో ఎవరైనా అనిపిస్తే ఫస్ట్ కాల్ నీకు, ఆ రెండో కాల్ రాజేష్ నాకు అసలు కాల్ చేయను. ఎందుకంటే ఆయన బిజీ యాక్టర్గా ఉంటాడు. ఒక యాక్టర్ ఫోన్ చేసి ఇంకో యాక్టర్ని ఎందుకు బుర్ర తిన్నా మెసేజ్ పెడతాను, రిప్లై ఇస్తాడు, ఓకే. ఆ తర్వాత వెంకీ అన్నకి చేస్తాను. వెంకీ అన్నకి చేస్తే నిజం చెప్తున్నాను 1-2 గంటలు అయిపోతుంది. చాలా నీట్గా ప్రశాంతంగా చెప్తాడు. అంటే ఎలా చెప్తాడంటే ఏంట్రా బాబు మనిషి ఎంత టైం ఎలాగ స్పెండ్ చేస్తాడు. అతను బయట సినిమాలో వేరు చూస్తారు. ఎడిటర్ అన్నమాట. ఒకసారి వెళ్తే వెంకయ్య విలన్ కదా, సినిమాలో అలాగ ఉన్నారు బయట అంటే ఎలాగ ఉన్నారు అంటున్నాడు. బయట ఎలాగ ఉంటాడండి సినిమాకి ఎదమరా క్యారెక్టర్ అంటే. ఫస్ట్ వచ్చి నమ్మలేదు ఇతను వెళ్ళంటే, ఊరుకోండి సార్ వెళ్ళంటారు, ఫేసులు దగ్గర చూడండి అంటే లైట్ ఆన్ చేసి, ఎడిట్ రూమ్ చీకటిగా ఉంటుంది కదా, లైట్ ఆన్ చేసి అవును సార్ ఇతను ఏంటి మరి ఇంత సైలెంట్గా ఇంత కూల్గా ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉంటే ఇక్కడ అరిసేలు ఏంటండి అని మేము. బాగుంది అలా, ఎట్లంటే మంచి పర్సన్. ఆ తర్వాత సురేష్, ధ్రువ వీళ్ళిద్దరు అంటే అందరితో వెళ్ళిపోతే అయిపోతుంది అంతే. బట్ నీకు అంటే నేను మూవీ ముందు ఎలా ఉందో ఏందో పక్కన పెడితే మూవీకి వచ్చినాక కొన్ని వాల్యూస్ నేర్చుకున్న, పర్సన్తో ఎలా ఉండాలి, ఒక పర్సన్ అన్నాకి ఎంత వచ్చినా ఎలా ఉండాలని. అది నాకు తెలిసి నేను ఫాలో అయ్యాను కూడా. అంటే ఏడీలతో కలిసి ఉండడం అయినా లేదంటే పర్సన్స్ అందరైనా పలానా షూట్లో ఆకాష్ గడ్ అందరితో కలిసి ఉన్నాడనే పేరు తెచ్చుకున్నానే తప్ప పలానా షూట్లో ఆకాష్ గడ్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడని పేరు తెచ్చుకోలేదు. అదొకటి బెస్ట్ హ్యాపీ. దట్ వాజ్ మై బెస్ట్ ఎండింగ్ షూట్కి. ఇట్లన్నా కానీ ఒక్కరు బాగుంటాయి, చాలా బాగుంటాయి అసలు. ఆ ఎండ అనేది ఉండదు అంటే ఎలా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి వెళ్ళింది, 31 రోజులు ట్రిప్ చేసుకొని వచ్చింది ప్రశాంతంగా. మధ్యలో వర్షాలు, వాటర్ ఫాల్స్, కొండలు, ఎండలు, తర్వాత ఏంటంటే పైనాపిల్ అన్నీ చూసుకొని ప్రశాంతంగా మళ్ళీ రిటర్న్ వచ్చాం. షూట్ టైంకి ఈ రిలీజ్ టైంకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్గా మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. నా పరంగా ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పావు కదా మనకంటూ కాంటాక్ట్లోనే ఒక ఫ్రెండ్ ఉండాలని. అలాగా ఫైనాన్షియల్గా నాకంటూ మా ఫ్రెండ్ సూర్య అని ఒక అబ్బాయి ఉంటాడు. సూర్యాబాయ్ లావు తెలుసు. అతను ఆ అబ్బాయి ప్రేము, శ్రీను అని ఒకడు, వీళ్ళు ఫోన్ చేసేది నాకు ప్రజెంట్ నాకు సపోజ్ ఫుడ్ తినలేదురా ఇది తినలేదురా అంటే వెంటనే ఎంత ఇంత అని అడగరు, కొట్టేస్తుంటారు అన్నమాట. నేను ఇవ్వలేను. ఇప్పుడు జెర్సీలో ఉంటుంది చూసా, నా ఫ్రెండ్స్ నన్ను ఎందుకు డబ్బులు అడగరంటే నేను ఇవ్వలేను అని. ప్రజెంట్ ఫైనాన్షియల్గా నేను ఇవ్వలేనని తెలిసినా నాకు కొడతారు. వాళ్ళని అడుగుతుంటాను ఎందుకు కొడతానంటే కొట్టకపోతే ఏం చేయమంటావు అంటారు. వాళ్ళని మట్టుకు నాకు నిజంగా వాళ్ళు కూడా ఒక దేవుడిచ్చిన ఒక మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళే గొప్ప వాళ్ళు. అందులో వీళ్ళు నా పరంగా నాకు చాలా ఎక్కువ. ఈవెన్ బ్రదర్స్, మోర్ దెన్ బ్రదర్స్ ఐ ఫీల్ లైక్. కానీ చాలా కొంతమందికి మంచి అంటే బాగా దొరకడం ఇది ఉంటుంది అన్న. ఎలా అనేది ఏంటంటే నా పరంగా తీసుకో,
షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందితో వర్క్ చేసి అన్నీ కూడా పోయాయి. ఇప్పుడు కూడా ఆ 2018 బ్యాచ్ నుంచి ఎవడరా ఉన్నాడంటే స్వామి పట్నాయక్ ఉంటాడు, గౌతమ్ ఉంటాడు, నీకు ఎవడరా అంటే ధ్రువగాడు. అంటే నీకు టైం వెళ్ళే కొద్దీ పర్సన్ వెళ్ళిపోతూ ఉంటాడు, ఉండాలనుకున్నాడు మాత్రం అక్కడ అలా ఎదురు చూస్తూ ఉంటూనే ఉంటాడు. వాడితో ఈ రోజు కాకపోయినా రేపైనా వాడు ఏదో ఒక రోజు నిన్ను కలుస్తాడు పక్క. అలా అనుకునే సిచ్యువేషన్లో నాకు తెలిసి నీకు చాలామంది చాలా వరకు బెస్టే దొరికారు. అవును, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కూడా నీకు సపోర్ట్ చేయడానికి వచ్చేవాళ్ళైనా, నువ్వు చేసినాక స్వామి ఇలా ఉంది ఇది ఏదని అంటే జెన్యున్గా ఇచ్చేవాళ్ళైనా, అవన్నీ నువ్వు దాటుకుంటూ వాళ్ళందరినీ క్యారీ చేయడం అనేది గొప్ప విషయం. అదే చెప్పాను కదా, వాళ్ళ కసి ఉంది. ఇది కూడా నా కోసం నేను చేసింది అనుకోవచ్చు. నా సినిమాలో వీళ్ళు చేస్తే బాగుంటుందని అది నా ఏదంటారు ఆశ. నేను వాళ్ళకేమీ అవకాశం ఇవ్వలేదు, అంటే అవకాశం అంటే కోరుండి ఈడే కావాలి అని అట్లా కాకుండా క్యారెక్టర్ అడిగింది కాబట్టి నాకు కావాలి అంతే. నేనేమో వాళ్ళకి లైఫ్లో ఇవ్వలేదు, అసలు ఏం చేయలేదు. వాళ్ళే గట్టి మాట్లాడితే నా సినిమాకి కథకి ప్రాణం పోసేది. నా కౌశల్యత అనేలాగా ఉన్న ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరు, ఈవెన్ సెట్ బాయ్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్ నుంచి అవ్వచ్చు, లైట్ యూనిట్, కెమెరా యూనిట్, వీళ్ళందరూ కలిపితేనే కౌశల్యత అనే రాఘవ. స్వామి పట్నాయక్ ఒక్కడు కలిపితే అసలు కాదు, అదొక కథ అంతే. ఇదంతా కలిసారు కాబట్టి అదొక ప్రాణం. ఇప్పుడు దాన్ని బ్రతికి ఉందా చనిపోయిందా అని చెప్పడానికి ఆడియన్స్ వెయిటింగ్. ఖచ్చితంగా బ్రతికే చేస్తున్నా 2 years నుంచి దగ్గర. కొంచెం అంటే ఈ 2 years గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ ఇది, ఇందాక అడగలేదు. 31 రోజులు షూట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అనేది మేము ఈవెన్ ఎడిటింగ్ దగ్గరికి వెళ్ళి 2-3 వర్షన్లు కట్ చేయించుకొని బాగా ఒక డబ్బింగ్ల దగ్గర కాంప్రమైజ్ అవ్వక, ఇప్పుడు సపోజ్ మాకు బయట డబ్బింగ్ ఆర్టిస్టులు పిలుచుకొచ్చేవాళ్ళం, వాళ్ళు సెట్ అయ్యేది కాదు. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు పిలిపించడం, లేదంటే మేము అక్కడికి వెళ్ళడం ఏదో జరిగేది. ఈ టైం గ్యాప్లోని మ్యూజిక్ డైరెక్టర్ మన కోసం అంతసేపు ఉంటారు కదా, అతను వేరే సినిమాలు చేయడం, మన సినిమా రావడం లేటు, SFX దగ్గర కూడా వాళ్ళు వేరే సినిమాలు కొట్టడం, మన లేట్ అవ్వడం, ఇవన్నీ చేసుకుని ఫైనల్లోని డిఏ ప్రతి ఫ్రేమ్ని దగ్గరుండి ఫస్ట్ అంతా ఒక వర్షన్ చేసాం. ఇది ఏదో కొడుతుంది సేనా అన్నట్టు మళ్ళీ ఇంకొక వర్షన్, అలా ఫైనల్గా ఒక వర్షన్ ఫైనల్ చేసాం. అప్గ్రేడ్ చేస్తే ఇందాక టేజర్ చూసావు కదా, అదే కలరు టీజర్ అన్నట్టు ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ ఒకటి. ట్రైలర్ ఎప్పుడన్నా? అది కూడా అప్డేట్ ఇద్దాం, అప్డేట్ ఉంది. ఏం లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాకు 10 నిమిషాలు మాట్లాడడానికి మైక్ ఇచ్చండి సార్. తీసేసుకో, పైకి మైక్ ఇచ్చండి అన్న. సార్ నాకు ఇచ్చాను సార్ మాట్లాడతాను. కానీ మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఆ రోజు నాకు తెలిసి ఒక 5 నిమిషాలు టైం తీసుకుని అందరిని కవర్ చేసి లాస్ట్లో పెద్ద మనిషికి ఒకరికి థ్యాంక్స్ చెప్పేసి, రత్నాకర్ గారు ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా. కానీ ఒకటి, మూవీస్ ఎప్పుడైనా అంటే ఒక సినిమా తీసేటప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి చూడు, దానిలో చాలా వరకు మోసాలు, అంటే మోసం చేసేవాళ్ళు ఉంటాయి, కొన్ని చీట్ జరిగే ఉంటాయి. మనకి మూవీలో పర్టికులర్గా ఎక్కడైనా అది అబ్జర్వేషన్ అంటే ఏమైనా అయ్యింది అలా? మోసం అంటే డబ్బు, అంటే మనీ పరంగా ఒక దగ్గర ఒక రేట్ అయితే ఒక దగ్గర పెద్ద రేట్ చెప్పడం అలా అయినా, లేదంటే కొంతమంది షూట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం? మధ్యలో వదలడం జరగలేదు, మనీ పరంగా కొంచెం జరిగినాయి. అవి మన సినిమా కదా, ఏ సినిమాకైనా ఉంటాయి అంటే మనకు కూడా ఉన్నాయి. అది 24 క్రాఫ్ట్స్లోని టెక్నికల్ ఇష్యూ దగ్గర జరగలేదు, ఇంకొక దగ్గర జరిగింది. అది ఎందుకులే బయటకు తిని, ఓకే 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 ఐ అండర్స్టాండ్. నాకు అది జరగడం కూడా కోపం అనిపించింది. నా చేతిలో లేని పని అయిపోయింది. అది నా చేతిలో లేదు, అది ఆపడానికి కూడా నా సరిపోలేదు, అంటే నా వల్ల అవలే. ఇంకా అదంతే, అలా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా వచ్చిన తర్వాత నేను ఎక్కువగా వినేది ఏంటంటే, స్వామి పట్నాయక్కి సినిమా రావడం పెద్ద అదృష్టం, ఏదో తొక్కేసి వచ్చేసాడరా అని చెప్పి అందరూ అంటారు. ఖచ్చితంగా అదృష్టం ఉంది, దాంతోపాటు నా కష్టం కూడా ఉంది.